Hey guys, Shippy here. Welcome to my channel. ఈరోజు మనం ధన్ ప్లాట్ఫామ్లో ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలని గురించి అయితే మాట్లాడదాం. సో ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేయడంలో రెండు విధానాలు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి మనం డైరెక్ట్గా దాని డాష్ బోర్డ్లో నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు. అలాగే మనం ట్రేడింగ్ వ్యూ నుంచి కూడా మనం డైరెక్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయొచ్చు. ఈరోజు మనం ఓన్లీ ధన్ డాష్ బోర్డ్ నుంచి అయితే మనం ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇక్కడ మీరు వాచ్ లిస్ట్లోకి మీకు కావాల్సిన స్టాక్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం రిలయన్స్ గురించి అయితే ఒక ట్రేడ్ అయితే చేద్దాం. సో ప్రజెంట్ రిలయన్స్ వచ్చేసి మనకి మంచి సెల్ ఆఫ్లో ఉంది ఈరోజు కూడా మార్కెట్. సో మనం అయితే ఇక్కడ రిలయన్స్ని సెల్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, సో సెల్ ఎలా చేస్తాం, ఇక్కడ మనం రిలయన్స్ మీదకి రాగానే ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి, బై సెల్. ఓకే, సో ఇది ట్రేడింగ్ వ్యూ చార్ట్ కోసం అనమాట. ఇక్కడ మామూలు చార్ట్స్ ఓపెన్ అవుతాయి. ఇది వచ్చేసి ఆర్డర్ డెప్త్కి సంబంధించింది. సో ఇక్కడ మనకి బిడ్ ఆస్క్ ప్రైస్లు అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో డిలీట్ చేయాలంటే ఈ బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అలాగే మీరు మోర్ ఆప్షన్స్ కోసం ఇక్కడ ఉన్న 3 డాట్స్ని క్లిక్ చేస్తే మీకు మరిన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట ఇక్కడ. ఓకే, సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఈ రిలయన్స్ని సెల్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ మోర్ డీటెయిల్గా మనకి ఇక్కడ ఇదంతా కనిపిస్తుంటుంది. ఇక్కడ మార్కెట్ డెప్త్, రియల్ టైంలో ఆర్డర్స్ ఏం ప్లేస్ అవుతున్నాయి అనేది కూడా ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనం 1 మినిట్, 5 మినిట్ టు 10 మినిట్స్ అట్లా కూడా చూడొచ్చు, క్వాంటిటీస్ ఎంత పడుతున్నాయి ఏంటనేది. ఓకే, అండ్ ఇక్కడ మనకి దానికి సంబంధించిన ఆప్షన్ సైడ్ కూడా ఇక్కడ కనిపిస్తుంటుంది. ఓకే, మీరు ఇక్కడ నుంచే ఎస్ఐపిని కూడా ప్లేస్ చేయొచ్చు. ఫర్ ఎవర్ ఆర్డర్స్, సెట్ అలర్ట్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇప్పుడైతే ఒక మార్కెట్ కండిషన్ బట్టి మనం ఆర్డర్ ప్లేస్ చేద్దాం. సో మార్కెట్లో ఇప్పుడు ఇంకా స్టిల్ అక్కడే ఉంది. సో ఒక సెల్ ఆర్డర్ని ప్లేస్ చేస్తున్నాను ఇక్కడ. సో సెలెక్ట్ చేసుకున్నాక మనం ట్రేడింగ్లోంచి చేయాలి. ఇన్వెస్టింగ్లో మనకి ఆల్రెడీ క్వాంటిటీ ఉంటే ఇన్వెస్టింగ్కి వెళ్తాం. ఇక్కడ మనకి మార్జిన్ అయితే కనిపిస్తుంది, రిక్వైర్మెంట్స్ 437 రూపీస్ అవుతుందంట. ఓకే, ఇంటర్డే కోసం అయితే. ఓకే, సో లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. సో సెల్ మీద క్లిక్ చేస్తున్నాం. ఓకే, ఆర్డర్ ప్లేస్ అయింది. సో యాజ్ ఆఫ్ నౌ మనకి ఓపెన్ పొజిషన్లో ఇక్కడ మనకి చూస్తే ఓకే, సో ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేయాలంటే ఏం లేదు, సింపుల్గా స్క్వేర్ ఆఫ్ బటన్ మీద క్లిక్ చేస్తే స్క్వేర్ ఆఫ్ చేయొచ్చు మనం. లేదు మీరు ఇంకా క్వాంటిటీని ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ మోర్ ప్లస్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే అయితే మీరు ఇంకా మరింత పొజిషన్ అయితే బిల్డ్ చేయొచ్చు అనమాట. ఓకే అండి, ఇప్పుడు మన ఆర్డర్ ప్యానల్ అయితే పొజిషన్స్లో అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు పొజిషన్ ఇంకా యాడ్ చేయాలనుకుంటే, సేమ్ క్వాంటిటీని యాడ్ చేయాలనుకుంటే మీరు మళ్ళీ అక్కడ ఉన్న ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే యాడ్ మోర్ అయితే కనిపిస్తుంటుంది. సో ఇక్కడ మీరు క్వాంటిటీని అయితే ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, సో లేదు మీరు పొజిషన్ ఎగ్జిట్ చేయాలనుకుంటున్నారు అనుకుంటే స్క్వేర్ ఆఫ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు స్క్వేర్ ఆఫ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది అనమాట. ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్ మీద క్లిక్ చేసి మీరు స్టాప్ లాస్ని అయితే సెట్ చేయొచ్చు. లెట్స్ ఎగ్జాంపుల్గా మనం స్క్వేర్ ఆఫ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం స్టాప్ లాస్ని అయితే సెట్ చేద్దాం. సో నేను 83.9కి అయితే స్టాప్ లాస్ సెట్ చేస్తున్నాను. సరే 84కి సెట్ చేసుకుందాం. ఓకే, అలాగే మనకి 183.9కి అయితే స్టాప్ లాస్ హిట్ చేయమంటున్నాను. ఓకే, ఎలా అయితే స్టాప్ లాస్ సెట్ చేస్తున్నాము. ఒకవేళ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ పెట్టాలంటే జస్ట్ మార్కెట్ మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోద్ది అనమాట, మీకు లిమిట్ ప్రైస్ అనేది వెళ్ళిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను స్టాప్ లాస్ని అయితే పెడుతున్నాను. సో ఆర్డర్ ప్లేస్ చేసాం. ఇక్కడికి వెళ్తే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి, ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి మీకు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ మనకు పెండింగ్లో ఒక ఆర్డర్ అయితే పెండింగ్లో ఉంది. అండ్ మన పొజిషన్స్లో కూడా ఒకటే అనేది కనిపిస్తుంది ఇక్కడ నెంబర్స్. ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా ఈజీగా మీరు ట్రాక్ చేయొచ్చు అనమాట దీన్ని. సో మనకి ఫైనల్గా మన పొజిషన్ అయితే క్లోజ్ అయిందనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఒక పొజిషన్ అనేది మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవడంతో మనకి పొజిషన్ క్లోజ్ అయింది. మనకి 0.3 పైసా వచ్చేసి ప్రాఫిట్ వచ్చిందనమాట ఈ పొజిషన్లో. ఓకేనా, సో ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇంకా డీటెయిల్గా మనం ఎక్కడ బై చేస్తాం, ఎక్కడ సెల్ చేస్తాం అనే డీటెయిల్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి. అండ్ మన ప్రాఫిట్ 2 డేస్ హై, మన ప్రాఫిట్ ఎంతవరకు వెళ్ళింది, అలాగే మనకి 2 డేస్ లో ఎంతవరకు వెళ్ళింది అనేది కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంటుంది. ఓకే, అలాగే ఇన్ ప్రాఫిట్లో వచ్చేసి మన పాజిటివ్ పొజిషన్స్ ఉంటాయి, ఇన్ లాస్ అని కూడా వస్తుంది. వాటిలో వచ్చేసి మనకి లాస్ పొజిషన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంటాయి అన్నమాట. ఇట్లాగ ఫిల్టర్ కూడా మనకి ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మీరు ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ట్రై చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.